స్థాయికి ఇది. ఎట్ ద సేమ్ టైము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేనిపోని మాటలు చెప్పి ఒక ప్రాపగండను తయారు చేసి డిసెంబర్ 9 నాడే మీకు అన్ని శాంక్షన్ చేస్తా, డిసెంబర్ 9 నాడు చేస్తామంటే ప్రజల్లో ఒక చిన్న ఆశ ఉంటది. తెలంగాణ ప్రజల్లో ఒక చిన్న ఆశ, అరే కేసీఆర్ ఇన్ని చేశారు, ఈయనకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నావు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు ఇస్తా అని చెప్పి అట్లా కొంచెం ప్రలోభం ఉంది సందర్భాల లోపల అది జరిగిపోయింది తప్ప ఈ రోజున ఈ 15 నెలల లోపల మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకం వస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ప్రజలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో సీఎం తిడుతున్న చూస్తున్నారు. ఏ ఊర్లకు పోతే ముఖం చూపించుకునే పరిస్థితి. తులం బంధు లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఇప్పుడు అంటే రజతోత్సవ సభకు సంబంధించి కాదు రోషన్ గారు, రజతోత్సవ సభకు సంబంధించి సంబరమా లేకపోతే ఒక్క నిమిషం రోషన్ గారు, ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసింది లేదు, కొత్త ఒక సోర్స్ క్రియేట్ చేసి ఎంతసేపు మా మీద పడి ఏడవడం తప్ప ఇంకోటి లేదు. అంటే కేసీఆర్ గురించి మాట్లాడడం, కేసీఆర్ ని బాడీ షేవింగ్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీని బాడీ షేవింగ్ చేయడం తప్ప ప్రజల్లో పడ్డ ఒక వ్యతిరేక ఇప్పటికే ఈ పార్టీని చూస్తే ప్రజలు అసహించుకున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన ఒక 1 year లోపల ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తప్పకుండా ఇప్పుడు గుర్తుంచుకోవాలి, ఏ క్షణం ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ అత్యంత భారీ మెజార్టీతో గెలవబోతుంది. దానికి సాక్ష్యం మీరు దాదాపు 10 లక్షల పైగా జనాభాతో ఇప్పుడు మనం సభ పెడుతున్నాం మేడం. నవ్వుతో నవభవిష్యత్తు భారతదేశం అంతా ఈ తెలంగాణ చూసే విధంగా సభ అవుతుంది. కేసీఆర్ గారి వాయిస్, తన యొక్క స్పీచ్ భవిష్యత్ దశా దిశ ఎలా ఉంటుందని చెప్పేసి ఈవెన్ ప్రతిపక్ష అధికార పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు ఆతృత ఎదురు చూస్తున్న తరుణం లోపల వీళ్ళు తెలంగాణ సమాజం ఉంది, పార్టీ నాయకులు కూడా ఉన్నారు మేడం. కాదు రోషన్ గారు, అంటే ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు నిజంగా ఇది రజతోత్సవ సంబరమా లేకపోతే రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి ఈ సభ ద్వారా శంకరావమా లేకపోతే అంటే మా చరిష్మా ఇలా ఉంది? లేదు మేడం, లేదు చెప్పేది ఇక్కడ విషయం ఏంటంటే మేము ప్రతి సంవత్సరము ప్లీనరీ జరుపుకుంటాం. ఎందుకంటే 27వ తారీఖున ప్లీనరీ ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం మనం. కానీ చేస్తున్న క్రమంలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాం. ప్రతి ఒక్క పార్టీకి ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది, ఆ రోజున అన్ని పండుగలు చేసుకుంటారు, ప్రతి ఒక్క నాయకులకు తెలుసు. సో మేము ఒక ప్రాంతీయ పార్టీగా 25 సంవత్సరాలు మేము ఆ ఫిగర్ సాధించిన కాబట్టి దాన్ని కొద్దిగా గ్రాండ్ లెవెల్లో చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మేము వాళ్ళు అనుకుంటున్నారు మేము మా బల ప్రదర్శన కాదు, లేకపోతే మేమేదో కొత్తగా చేస్తున్నది కాదు, వీళ్ళ కోసం మేమేదో ఎలక్షన్ల కోసం ఇప్పుడు ఎలక్షన్ కూడా లేవు కదా మేడం. ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు మనకి ఎటువంటి ఎలక్షన్స్ లేవు కాబట్టి దాని గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 సీట్ల నుంచి 10 సీట్ల సార్వత్రిక ఎన్నికలు లేవు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. కాదు సార్వత్రిక ఎన్నికలు లేవు 3 సంవత్సరాలుగా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంత ప్రతిష్టాత్మకం అవుతుందో అందరికీ తెలిసిందే కదా. దాన్ని బేస్ చేసుకునే క్యాడర్ లో ఉత్సాహం నింపడానికే ఇంత పెద్ద ఎత్తున సభ అన్నది మెయిన్ వాదన. నేనేంటా మేడం, ఒక పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇదేంది మాకు చాలా ప్రెస్టీజియస్ నెంబరు 25 years అనేది చాలా ప్రెస్టీజియస్ నెంబరు. కేసీఆర్ గారు సాధించిన విజయాలు, కేసీఆర్ గారు గతంలో ఎలా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం మనం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సమాజాన్ని వేకువ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిందో వాళ్ళు ఇప్పుడు ఏం అనుభవిస్తున్నారో వాళ్ళ కళ్ళగట్టిని చెప్పే ప్రయత్నం చేస్తాం. కనుక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల మీదనో లేకపోతే ఇంకా ఇప్పుడున్న మనం అట్లా అనుకుంటే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పోటీ చేసేవాళ్ళం. సో అట్లా మేము ఈ చిన్న దాని గురించి ఆలోచించే ఉద్దేశం లేదు. సమయము సందర్భం కోసము ఓపిక బట్టి ఎప్పుడైతే ఏం చేయాలో అని చాలా రాజనీతి తెలిసిన వ్యక్తి. ఎందుకంటే అటువంటి పెద్ద వ్యక్తులను ఎదుర్కొని రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి ఎదుర్కొని మోడీతో ఢీకొని నిలబడ్డ వ్యక్తి ఈ రోజున. కాబట్టి మాకు చాలా స్పష్టంగా ఉంది, మాకు క్లారిటీగా ఉంది. సార్ ప్రతిపక్షాలు ఏం మాట్లాడో తెలియక కేసీఆర్ గారిని డైరెక్ట్ చేయడం తెలియక ఏదో రకంగా డొంక తిరిగి వచ్చి విమర్శలు చేస్తుంటే వాళ్ళ విమర్శలను